Write and Verilog code for 2-bit binary multiplier in structural module. ఇప్పుడు ఇక్కడ 2-bit బైనరీ మల్టిప్లయర్కి వేర్లాగ్ కోడ్ అనేది మనం రాయాలి దేంతో స్ట్రక్చరల్ మాడ్యూల్లో. ఫస్ట్ 2-bit బైనరీ మల్టిప్లయర్. ఇప్పుడు 2-bit అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-bit అన్నాడు కదా, 2-bit అంటే A0 A1 తీసుకుందాం, ఇక్కడ B0 B1, ఇదొక బిట్, ఇదొక 2-bit, ఇదొక 2-bit కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు మల్టిప్లై అంటే ఆ రెండు దాంట్లో మల్టిప్లై చేసేదాన్నే 2-bit బైనరీ మల్టిప్లయర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాటర్ అనేది అంతా ఏం అవసరం లేదు, ఎగ్జామ్లో ఇగ్నోర్ చేసేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అండ్ గేట్ ఎక్స్ఆర్ గేట్ దాని యొక్క మల్టిప్లికేషన్ చూద్దాం. ఇప్పుడు 2-bit బైనరీ మల్టిప్లయర్ అనేది ఇది ప్రోగ్రామ్ కదా, మీకు నార్మల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అదేంటంటే 2-bit మల్టిప్లయర్ అనేది దీని లాస్ట్ వీడియోలలో చూడండి. 2-bit మల్టిప్లయర్ అనేది క్వశ్చన్ ఉంటుంది, దానికి మనము ఎగ్జిక్యూట్ చేస్తూ పోతాము. దానికి హాఫ్ ఆర్డర్స్ యూజ్ చేసి ఒక లాజిక్ డయాగ్రామ్ అనేది గీస్తాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ ఆ దాన్నే యూజ్ చేసి వేర్లాగ్ కోడ్ అనేది మనం రాయమన్నాడు. ఫస్ట్ వచ్చేసి హాఫ్ యాడర్ అంటే ఇప్పుడు చూస్తే హాఫ్ యాడర్ తీసుకోవాలి. హాఫ్ యాడర్కి ఏముంటుంది, ఫస్ట్ అండ్ గేట్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ యూజ్ చేస్తాం. అండ్ గేట్ ఎక్స్ఆర్ వచ్చేసి సమ్కి, అండ్ గేట్ వచ్చేసి క్యారీకి. ఇప్పుడు అదే చూడండి, ఇక్కడ మాడ్యూల్ అండ్ గేట్ ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, అవుట్పుట్ వై. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోకముందు ఇప్పుడు చెప్తా చూడండి, ఇక్కడ అండ్ సింబల్ ఇది ఇక్కడ అండ్ సింబల్ అనేది ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ గేట్ అనేది ఇలా వేర్లాగ్ కోడ్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. అదే ఆర్ గేట్ అయితే జస్ట్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ అలానే ఎక్స్ఆర్ గేట్కి అయితే క్యాప్, ఇలా మనం అనేది డినోట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ అండ్ గేట్లో ఇన్పుట్ ఏ ఉంటుంది, ఇన్పుట్ బి ఉంటుంది, అవుట్పుట్ వై ఉంటుంది. ఇప్పుడు అజైన్ వై ఈక్వల్ టు, ఇక్కడ అండ్ గేట్ అని చెప్పినా కదా, అండ్ గేట్ సింబల్ ఏంది ఇది కదా, అండ్ గేట్ సింబల్ ఇది కాబట్టి ఏ అండ్ బి, లాస్ట్ సెమీకాలన్, ఇలా ఉంటే సెమీకాలన్, ఇలా ఉంటే కాలన్ అంటాం. ఇప్పుడు ఎండ్, ఇక్కడ మాడ్యూల్ ఓపెన్ చేసినాం కాబట్టి ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం. అక్కడికి అండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ఆర్ యొక్క సింబల్ ఏమని చెప్పిన, క్యాప్ అని చెప్పిన. మాడ్యూల్ ఎక్స్ఆర్ గేట్ ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఇన్పుట్ బి సేమ్, అవుట్పుట్ వై. ఇప్పుడు అజైన్ వై ఈక్వల్ టు ఏ క్యాప్ బి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు జారిక్లీ అజైన్ అనేది మనం అంటున్నామంటే, మనల్ని వాడు ఏ కోడ్లో రాయమన్నాడు, స్ట్రక్చరల్ మాడ్యూల్లో రాయమన్నాడు. స్ట్రక్చరల్ మాడ్యూల్ అనేది అజైన్ చేస్తూ పోతాం. ఇప్పుడు మాడ్యూల్ ఇక్కడ ఓపెన్ చేసినాం, అందుకు ఎండ్ మాడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ యాడర్ అంటే ఇప్పుడు హాఫ్ యాడర్ ఇవన్నీ అయిపోయినాయి, ఈ రెండు దాంట్లో మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ యాడర్ అంటే చూడండి, ఇది హాఫ్ యాడర్. ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఏ బి. అదే అవుట్పుట్స్ వచ్చేసి సమ్ క్యారీ. అదే మాడ్యూల్ హాఫ్ యాడర్ ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, అవుట్పుట్ సమ్, అవుట్పుట్ క్యారీ అనేది మాడ్యూల్ హాఫ్ యాడర్ ఇన్పుట్ ఏ, 2 ఇన్పుట్లు ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి, సమ్ క్యారీ అనేటి అవుట్పుట్స్. నెక్స్ట్ ఎక్స్ఆర్ 1. ఇప్పుడు సేమ్ చూడండి, ఇక్కడ ఫస్ట్లో మనం ఏ అజైన్ చేసుకున్నాము అయ్యే చూడండి, ఇక్కడ ఏం చేసినాం చూడండి, ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, అవుట్పుట్ వై కదా, అది ఇక్కడ అజైన్ చేస్తాం. ఎక్స్ఆర్ తీసుకున్న ఇన్పుట్ ఏ ఆఫ్ ఏ, అదే బి ఆఫ్ బి, వై ఆఫ్ సమ్. ఫస్ట్ సమ్ కదా, ఎందుకంటే దీంతో సమ్మే కదా ఎక్స్ఆర్లో చేసింది మనం. నెక్స్ట్ ఇక్కడ వై వచ్చేసి క్యారీ, అండ్లో మనం క్యారీకి చేసినాం కాబట్టి. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్, ఇక్కడ మాడ్యూల్ ఓపెన్ చేసినాం కదా, కాబట్టి హాఫ్ యాడర్లో ఇక్కడ ఎండ్ మాడ్యూల్ అనేది రాస్తాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ఆర్కి ఇక్కడనే చూసుకుందాం, ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి. నెక్స్ట్ ఇక్కడ సమ్ కాబట్టి వై ఆఫ్ సమ్, ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ అదే అండ్ గేట్ కాబట్టి అవుట్పుట్ క్యారీ. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్ ఫుల్ యాడర్ వచ్చేసి ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఇన్పుట్ సిఇన్, అవుట్పుట్ సమ్, అవుట్పుట్ క్యారీ అనేటి. ఇప్పుడు ఫుల్ యాడర్ని డిజైన్ చేస్తాం చూడండి. ఫుల్ యాడర్, హాఫ్ యాడర్ అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఫుల్ యాడర్ అంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి, బి సి. ఇది వచ్చేసి సమ్ క్యారీ. యాజ్ యూజువల్ ఇక్కడ అవుట్పుట్స్ అనేవి 2నే ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 3 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే రాసిన ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఇన్పుట్ సిఇన్, అవుట్పుట్ సమ్, అవుట్పుట్ క్యారీ అనేది రాసినాం. ఇది ఫుల్ యాడర్. ఇక్కడ వచ్చేసి వైర్ సమ్ 1
వైర్ క్యారీ టు క్యారీ 1 అనేది రాసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హాఫ్ యాడర్, ఇక్కడ ఫుల్ యాడర్ అంటే 2 హాఫ్ యాడర్స్ని కలిపితేనే ఒక ఫుల్ యాడర్. ఇప్పుడు చూడండి 1/2 + 1/2 ఎంత 1 కదా, అదే 1 హాఫ్ యాడర్ వచ్చేసి 2 చెప్పేది చూడండి. ఇక్కడ 1 ఫుల్ యాడర్ వచ్చేసి సమ్ ఆఫ్ 2 హాఫ్ యాడర్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హాఫ్ యాడర్ 1 ఏ బి సమ్ 1 క్యారీ 1. నెక్స్ట్ హాఫ్ యాడర్ 2 ఏ సమ్ 1 బి ఇన్ సమ్, ఇక్కడ 2 రావాలి, సమ్ 2 క్యారీ 2. ఇప్పుడు ఇది రాసిన తర్వాత ఇది చూడండి ఏ బి అనేది ఇన్పుట్స్, ఈ అవుట్పుట్స్. నెక్స్ట్ ఇక్కడ సమ్ 1 అనేది ఇక్కడ వైర్, అదే సి ఇన్ అనేది ఇంకొక థర్డ్ ఇన్పుట్. యాజ్ యూజువల్ ఇక్కడ 2 రావాలి, ఇక్కడ సమ్ 2 క్యారీ 2. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మాడ్యూల్ అనేది ఓపెన్ చేసినాం కాబట్టి ఎండ్ మాడ్యూల్. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మాడ్యూల్ మల్టీప్లెక్సర్ 2 బిట్ కదా, 2 బిట్ కాబట్టి ఇన్పుట్ ఏకి 2 బిట్, ఇన్పుట్ ఏకి 2 బిట్ అయినప్పుడు మాడ్యూల్ మల్టీప్లెక్సర్ ఓపెన్ చేసినాం. అదే ఇన్పుట్ 2 కాబట్టి 1:0 ఏ అనేది రాస్తాం. నెక్స్ట్ అలానే బికి ఇన్పుట్ 1:0 బి, అవుట్పుట్ 3:0 పి. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు 4 బిట్ ఉంటే 3:0, అలాగే 2 బిట్ ఉంటే 1:0, 2 బిట్ ఉంటే 1:0. ఎందుకంటే 2 బిట్ కాబట్టి ఇన్పుట్స్ 2 ఉంటాయి. అదే ఇక్కడ 2 బిట్ కాబట్టి అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి, 2 స్క్వేర్ అంటే 4, అంటే దాని యొక్క స్క్వేర్ అనేది 4 ఉంటాయి. అందుకు 3:0 అనేది రాసినాము అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వైర్ అవుట్పుట్స్ 4 ఉంటాయి కదా, వైర్ P0 P1 P2 P3, అది వచ్చేసి ఈ 4 వచ్చేసి అవుట్పుట్స్. నెక్స్ట్ వైర్ సమ్ 1 సమ్ 2 సమ్ 3 సమ్ 4 సమ్ C2 క్యారీ 2 క్యారీ 3 అనేవి ఉంటాయి. ఇప్పుడు పార్షియల్ ప్రోడక్ట్స్ చూద్దాం. మీరు ఇక్కడ ఇలా ప్యారలల్ లైన్స్ పెట్టినవి మీరు ఏది ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ కావు, ఇలా పెడితేనే మనం దాన్ని కామెంట్స్ అంటాము, అవన్నీ ఎగ్జిక్యూట్ కావు. అండ్ ఇక్కడ దాని మధ్యలో స్పేస్ ఉంటే ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి మనం అండర్స్కోర్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ గేట్ అండ్ 0 ఏ ఆఫ్ A0. ఇప్పుడు 2 బిట్ అంటే ఏంది మీకు తెలుసు కదా, 0 0 1 1 0 1 1. ఇది వచ్చేసి 2 బిట్ అంటే 2 1 కోడ్, దీని కోడ్ వచ్చేసి 2 1. ఇప్పుడు 0 0 అంటే అన్నీ 0 అయిపోతుంది. ఇప్పుడు 1 కాబట్టి ఈ 1 కింద 1 పెట్టినాం, 2 కాదు కాబట్టి 0 పెట్టాం, దీని వాల్యూ వచ్చేసి 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 కావాలి కాబట్టి 2 కింద 1 పెట్టి రిమైనింగ్ 0 పెట్టాం, దీని వాల్యూ వచ్చేసి 2. ఇప్పుడు 1 కింద 1 పెట్టినాం, 2 కింద 1 పెట్టినాం, అప్పుడు ఈ రెండు సమ్ ఎంత 3. ఇలా దీని యొక్క ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి 0 0 పెడితే అది P0కి, అదే 0 1 పెడితే P1, అదే 1 0 పెడితే P2, 1 1 పెడితే P3. ఇప్పుడు అది అయిపోయింది. సమ్ అండ్ క్యారీ ఆఫ్ ఫస్ట్ అడిషన్. ఇప్పుడు హాఫ్ యాడర్ తీసుకుందాం. సేమ్ చూడండి ఇక్కడ హాఫ్ యాడర్ 1 ఏ P1 బి P2 సమ్ S2 క్యారీ C2. ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ S1 అనేది ఇక్కడికి వస్తుంది, ఏ S1 బి P3 సమ్ S2 క్యారీ S3. ఇప్పుడు సేమ్ మనం పైన ఫుల్ యాడర్కి చేసిన మాదిరి ఉంటుంది చూడండి, ఫుల్ యాడర్ కూడా చూడండి ఇక్కడ ఏ ఈ సమ్ 1 అనేది ఇక్కడికి వచ్చింది, ఇంకొక ఇన్పుట్ అనేది బిఇన్ ఇక్కడికి వచ్చింది, సిఇన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇలా సేమ్ దాని మాదిరి ఫుల్ యాడర్ మాదిరి S1 S2 ఇది ఇలా అనేది ఇలా మారుతుంది. ఇప్పుడు P3 అనేది ఇక్కడికి వచ్చింది, సమ్ S2 S3 S2 అనేది క్యారీ. అజైన్ P0 ఈక్వల్ టు అదే P0 ఈక్వల్ టు P0, అజైన్ P1 ఈక్వల్ టు S1, అజైన్ P2 ఈక్వల్ టు S2 క్యాప్ XR అంటే క్యాప్ C1. ఇది వచ్చేసి అడిషన్ ఆఫ్ C1 S2. నెక్స్ట్ ఫైనల్ క్యారీ అవుట్, లాస్ట్లో ఫైనల్ ఏమొస్తుంది C2 + C3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది దేన్ని అంటే ఆర్ గేట్ని ఇండికేట్ చేస్తుంది. ఆర్ గేట్ సింబల్ ఏంది విర్లా కోడ్లో ఇలా స్ట్రైట్స్ లైన్ కాబట్టి S2 ఆర్ C3 అని అంటాం. దీన్ని మాడ్యూల్ ఓపెన్ చేసినాం కాబట్టి లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ పెడితే దిస్ ఈజ్ ద వెరిలాగ్ ప్రోగ్రామ్ ఫర్ 2 bit binary multiplexer. Thank you. Please like and subscribe my channel. Thank you.